ఈ ఇండియా వేదిక సమావేశం సందర్భంలో సిపిఎం పట్ల, అలాగే కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పట్ల కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అపరిపక్వతకు, అసహనానికి అద్దం పట్టే విధంగా ఉన్నాయి. అసలు బీజేపీని లేదా ఎన్డీఏను ఓడించటం కోసం ఒక విశాలమైన లౌకిక శక్తుల ఐక్యత కావాలి అన్న లక్ష్యంతో ఏర్పడిన ఇండియా వేదిక, దానికి సహకరిస్తున్న వామపక్షాలు, వీటి అవగాహనకు భంగం కలిగించే విధంగా రాహుల్ గాంధీ కేవలం కాంగ్రెస్ నాయకుడిగా కేరళ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇండియా వేదిక సమావేశానికి డిఎంకే రానని చెప్పింది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో విజయ్ గెలవగానే, టీవీకే గెలవగానే చాలా ఆదరాబాదరాగా ఉన్న కూటమిని వదిలేసి ఆయనకు ఫోన్ చేసేసి ఆయనతో వెళ్ళి కలిసిపోవటం అన్నది వాళ్ళకు రుచించలేదు. కమ్యూనిస్టులు కూడా విజయ్ని బలపరిచారు, సిపిఐ సిపిఎం. కానీ మాట్లాడి పరిస్థితిని వివరించి ఆ తర్వాత లౌకిక శక్తుల ఐక్యత దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు. కాంగ్రెస్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. 59 ఏళ్ల తర్వాత మేము ప్రభుత్వంలో స్థానం సంపాదిస్తున్నామన్నదే కాంగ్రెస్కి ఏకైక కులబద్దగా పనిచేసినట్టు కనిపిస్తుంది. కానీ కమ్యూనిస్టుల మటుకు ప్రభుత్వంలో చేరలేదు, కానీ బయట నుంచి బలపరచడానికి కూడా ఒక అవగాహన వచ్చిన తర్వాతనే వాళ్ళు పనిచేశారు. ఇది డిఎంకే అందుకే రాలేదు. టీవీకే వస్తుందన్నారు కానీ వాళ్ళు కూడా రాలేదు. ఆప్ వచ్చింది, కానీ ఆప్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో తమ పట్ల కాంగ్రెస్ అనుచితంగా వ్యవహరించిన తీరుని గురించి కొంత విమర్శ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ మటుకు వచ్చింది అవకాశవాదంగా. కాంగ్రెస్తోనూ కమ్యూనిస్టులతోనూ వాళ్ళు ఎలా వ్యవహరించారో తెలుసు. ఆ పార్టీ ఇప్పుడు హఠాత్తుగా సోనియా గాంధీతో చాలా దగ్గర అయిపోయినట్టు, అసలు వాళ్ళు విలీనమైపోతారన్నట్టు ఈ స్థాయిలో ప్రచారం సాగింది. కానీ కమ్యూనిస్టుల విషయం వేరు. ఉదాహరణకు సిపిఎం, కాంగ్రెస్ కేరళలో గట్టిగా పోటీపడి ఎల్డీఎఫ్ స్థానంలో యూడీఎఫ్ వచ్చినప్పటికీ కూడా సిపిఎం ఇండియాను బహిష్కరించలేదు. వాళ్ళు ఈ సమావేశానికి వచ్చారు. నిజానికి వాళ్ళు పూర్తి భాగస్వాములా కాదా అన్నది కూడా ఒక అవగాహనకు సంబంధించిన అంశం. వచ్చి రాకముందు ఒక లేఖ రాశారు సిపిఎం కార్యదర్శి బేబీ. మీరు ఇండియాలో మేమందరం సహకరించాలని కోరుకుంటున్నారు, కానీ కేరళ ఎన్నికల్లో మీరు ఎంత ఘోరంగా మాట్లాడారు. పినరయి విజయన్ మీద ఈడీ దాడులు, వీటన్నిటిని కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి సహకరిస్తున్నారు. ఎల్డీఎఫ్ లేదా సిపిఎం బీజేపీతో కుమ్మక్కైపోయాయని ఆరోపించేటప్పుడు మీరు భవిష్యత్తులో ఇండియా దాని సంబంధాలు ఎలా ఉంటాయో అసలు ఊహించలేదా, బాధ్యత లేదా అని బేబీ చెప్పారు. అంటే కేరళ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ను దెబ్బతీయడం కోసం సిపిఎం బీజేపీ కుమ్మక్కైపోయాయని కాంగ్రెస్ అదే పనిగా చేసిన ప్రచారాన్ని మీరు వెనక్కు తీసుకోండి అని బేబీ అక్కడ అడిగారు. సమావేశానికి అసలు వస్తారా అనే పరిస్థితిలో వచ్చారు. జాన్ బ్రిటాస్ ఆ పార్టీ ఎంపీ, కేరళ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు, ఆయన కూడా విమర్శ చేశారు. మీరు ఇప్పుడు ఉదాహరణకు నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ను కాంగ్రెస్ బయట నుంచి బలపరిచిన రోజుల్లో చంద్రబాబు నాయుడు కొంతకాలం కన్వీనర్గా ఉన్నారు. అప్పుడు కూడా కాంగ్రెస్, తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో పోటీగానే ఉన్నాయి, కానీ ఢిల్లీలో బలపరిచారు కదా. ఆ సంబంధాలలో ఉండాల్సిన రాజకీయ పరిపక్వత తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం రాష్ట్రంలో పూర్తి వైరుధ్యాలతో, వ్యతిరేకతలతో ఉన్నప్పటికీ ఢిల్లీలో అంతకుముందు బీజేపీకి వ్యతిరేకంగా యూపీఏను బలపరిచారు కదా. కాబట్టి ఉంటాయి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, ఇలాంటివి కొత్త కాదు. కానీ దానికి కావాల్సిన పరిపక్వత, దానికి కావాల్సిన గౌరవ సంబంధాలు ఉండాలి. అవి లేవు, కాంగ్రెస్కు లోపించాయన్నదే బేబీ లేఖ, బ్రిటాస్ మాటల యొక్క సారాంశం. కానీ రాహుల్ గాంధీ స్పందన ఇంకా మరీ విడ్డూరంగా ఉంది. ఏమంటే ఆయన, అవును మన మధ్య తేడాలు ఉంటాయి రాష్ట్రాల్లో, అవి చేయొచ్చు, మనం పోరాటాలు చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు, ఉన్నా కానీ నేను ఆప్ నాయకులు వస్తే వాళ్ళను కలుసుకుంటాను, కానీ కేరళలో నా ప్రత్యర్థి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రిని అంటే పినరయి విజయన్ నేను హక్ చేసుకోలేను, నేను ఆయన ఎలా హక్ చేసుకుంటాను, అక్కడ ఆయన రాజకీయ ప్రత్యర్థి అని మాట్లాడారు. దీనికి బ్రిటాస్ తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ఆయన కానీ సభ దాని లక్ష్యం వేరు, జాతీయ లక్ష్యం కదా, లౌకిక శక్తులను కలపటం అది కొనసాగింది. అయితే ఆ తర్వాత
దీని మీద చాలా తీవ్రంగానే పినరాయి విజయన్ స్పందించారు. బేబీ కూడా స్పందించారు. బేబీ ఒక లేఖ రాశారు మళ్ళీ. మీరు మాట్లాడేది అసలు అర్థం లేదు. మీరు ఒక విస్తృతంగా లౌకిక పార్టీలు కలిసి పనిచేయాలన్నప్పుడు దానికి భిన్నంగా మీరు వ్యవహరించారన్న సంగతి మేము చెప్తుంటే దాన్ని పక్కకు పెట్టి ఏదో చేస్తున్నారు. మీరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి, సిబిఐకి మీరు పక్క పాడేవాళ్ళుగా, వంతగాళ్ళుగా మీరు మారిపోతే ఇంకా ఈ ఐక్యతగా అర్థం ఏముంటుంది. కాబట్టి ఈ వైఖరి మార్చుకోండి అని పినరాయి విజయన్ ఇంకొంచెం సూటిగా దీనికంటే ముందే చెప్పేశారు ఆయన. మీరు నన్ను హగ్గు చేసుకోవాలని నేను కోరుకోవట్లేదు. మీరు 2018లో ప్రధానమంత్రి మోదీని హగ్ చేసుకున్నారు కదా మీరు. కాబట్టి మీరు ఎప్పుడు ఎవరిని హగ్ చేసుకుంటారో, ఎలా చేసుకుంటారు అందరికీ తెలుసు. మీకు కూడా గుర్తుంటుంది కదా. అప్పుడు ఆయన పార్లమెంట్లో ప్రసంగం అయిపోగానే నఫరత్ నహీ ప్యార్ కర్తా హై అనుకుంటూ హఠాత్తుగా వెళ్ళిపోయి మోదీని హగ్ చేసుకున్నారు. దాని మీద తర్వాత అప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి ఆమె సరికాదు అలా చేయకూడదు సభలో అని కూడా ఆమె ఒక హెచ్చరిక లాంటివి చేశారు. రాహుల్ గాంధీ అలాంటి తమాషాలు చాలా చేసేవాళ్ళు, కన్ను కొట్టడం ఇట్లాంటివన్నీ. కాబట్టి మీ హగ్ ఎవరికి కావాలండి? కానీ మీరు అవతరాలను ఈడీని లేకపోతే ఇంకోదాన్ని హగ్ చేసుకొని మా మీదకి పురికొల్పడమే ఇక్కడ సమస్య. మేము ఎప్పుడు ఎవరి హగ్గులు కోరుకోలేదు. మేము కమ్యూనిస్టులం. మేము విధానపరంగా ఒక పద్ధతి ఉండాలి, ఒక క్రమ పద్ధతి కట్టుబడి వ్యవహరించాలని కోరుతాం కానీ ఇంకోటి కాదు. వీ నీడ్ నో హగ్స్ ఫ్రమ్ యూ. మీరు హిట్లర్ను కూడా పొగిడారని మొన్న అంతకుముందు హిట్లర్ను రేవంత్ రెడ్డి పొగిడిన రోజు కూడా పినరాయి విజయన్ ఒక ప్రకటన చేశారు. కాబట్టి కేరళలో హోరాహోరీగా ఎల్డీఎఫ్ యూడీఎఫ్ల మధ్య, సిపిఎం కాంగ్రెస్ల మధ్య సాగే పోరాటం అది అలా ఉంటుంది. కానీ దాన్నే జాతీయ స్థాయికి కూడా విస్తరించేసి ఇండియా కూటమిలో లౌకిక పార్టీలు, వామపక్షాలు కలిసి పనిచేసే పరిస్థితికి కూడా రాహుల్ గాంధీ వైఖరి విఘాతం కలిగిస్తుంది అన్నది ఇక్కడ ఈ లేఖల యొక్క సారాంశం. ఆయన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఒక హెచ్చరిక. వీటిని చక్కదిద్దుకుంటారా లేదా రాహుల్ గాంధీ? ఆయనకు వాళ్ళ తల్లిగారు సోనియా గాంధీ లేదా అధ్యక్షుడు ఖర్గే చెప్తారా లేదా అది వాళ్ళకి సంబంధించింది. కాకపోతే ఒక మాట ఇప్పుడు సీతారాం యెచూరి కిర్చేష్లో ఆయన అన్న మాట గుర్తొస్తుంది. అందరినీ కలుపుకోవడంలో సోనియా గాంధీ మరింత విశాలమైన వైఖరి ప్రదర్శించగలిగేవాళ్ళు. ఆమెకు ఎక్కువ యాక్సెప్టబిలిటీ, ఆమోదయోగ్యత ఉండేది అని మటుకు యెచూరి అప్పట్లో అన్నారు. ఇవన్నీ చూస్తుంటే అలాంటి మాటలు మళ్ళీ గుర్తొస్తాయి.